ఈ రకంగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీల సంగతి ఈరోజు ఖచ్చితంగా ఎప్పటి లోపల నెరవేరుస్తారో మీరు చెప్పిన గడువు దాటినా కూడా ఇప్పటివరకు దాని మీద కార్యాచరణ లేదు. అధికారులతోటి కనీసం అటువైపుగా అడుగులు వేస్తున్నట్టుగా ఎక్కడ కూడా మరి పేపర్లలో కనబడటం లేదు. మీరు ఎక్కడ కూడా దాని విషయం లోపల ఎలాంటి ఆలోచన చేస్తున్నారో మరి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు కేవలం ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే మీరు ఇవన్నీ వాడుకునే ప్రయత్నం చేసినా, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నా, ఈరోజు ప్రజలు మీకు కట్టబెట్టింది కేవలం 8 సీట్లు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన సంగతి మీరు మర్చిపోవద్దు. ప్రజల్లో మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పూర్తిగా విశ్వాసం కోల్పోయింది కాబట్టి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీకు కూడా 8 మందిని గెలిపించారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా 8 మంది గెలిపించిన సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఈ హామీలన్నీ కూడా ఎప్పటి లోపల నెరవేరుస్తారో మరి కసరత్తు ఎప్పుడు మొదలు పెడతారో మరి ఖచ్చితంగా ప్రజాధికారికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఈ మీ ద్వారా నేను ఈ బహిరంగ లేఖని మరి ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, అది వాళ్ళ నాయకుడిని అడగాల. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు రోజు ఉండే గండమే కదా, నిత్య గండం 100 ఏళ్ళ ఆయుష్. కాంగ్రెస్ పార్టీ 10 అంతే.